ఫ్రెండ్స్, ఈరోజు యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటో చెప్పుకుందాం. ఇది రీసెంట్గా న్యూస్లో ఉందండి. ఎందుకంటే ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉంది కదా, ఉత్తరాఖండ్ ప్రభుత్వం అనేది ఆ స్టేట్ అనేది యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తుందన్నమాట. ఫస్ట్ స్టేట్ దట్ విల్ ఎగ్జిక్యూట్ ది యూనిఫామ్ సివిల్ కోడ్. ఓకే, అయితే యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి, అసలు ఏం చేస్తున్నారు అంటే చెప్పుకుందాం. యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఆర్టికల్ 44లో మెన్షన్ చేస్తుంది. ఆర్టికల్ 44 అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, అంటే ఆదేశిక సూత్రాలు. అంటే ఇది ఖచ్చితంగా అమలు చేయాల్సిన విషయం అయితే కాదు. సో దీంట్లో చాలా వరకు ఆర్టికల్ 35 అంటే ఆర్టికల్ కొన్ని ఉంటాయి, ఆర్టికల్ 35 to 51 వరకు. సో ఇవి కొన్ని చెప్తా ఉంటాయి అన్నమాట. రాజ్యాంగ రూపకర్తలు కొన్ని విషయాలు చెప్పారు దీంట్లో ఖచ్చితంగా అమలు చేయాల్సిన విషయం అయితే కాదు, ప్రభుత్వానికి స్వేచ్ఛనిచ్చారు. ఎప్పుడైతే మీకు యూజ్ ఉంటుందో అప్పుడు ఉపయోగించుకుంటే మంచిది. ఇదైతే ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం అయితే కాదు. ఒకవేళ దీంట్లో విషయాన్ని అమలు చేసినా చేయకపోయినా మీరు డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ప్రజలు డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళకూడదు. దీంట్లోని విషయం ఏమైతే మెన్షన్ చేస్తే అది సుప్రీంకోర్టుకి వెళ్ళకూడదు అన్నమాట దీనికోసం. అయితే దాంట్లో భాగంగానే ఆర్టికల్ 44లో యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఉమ్మడి పౌర స్మృతి అంటే చెప్తున్నారు అన్నమాట. నార్మల్గా అందరూ ఏం చేస్తారండి, మామూలుగా ఏమైనా క్రిమినల్ కేసెస్ ఉంటే కులం మతం భేదం లేకుండా అందరికీ ఒకే శిక్ష పడుతుంది. అయితే కొన్ని ఉంటాయి, కొన్ని విడాకులు, కొన్ని మ్యారేజెస్, డైవర్స్, అలాగే దత్తత విషయం, ఎవరికి గార్డియన్షిప్ ఇవ్వాలి, అలాంటి చిన్న చిన్న స్మాల్ మ్యాటర్స్కి వచ్చే లోపల ఎవరికి వాళ్ళు డిఫరెంట్ చట్టాలు ఉంటాయి. సో ఫర్ సపోజ్ హిందూకి వస్తే హిందూ కోడ్ బిల్ అని, అలాగే హిందూ మ్యారేజెస్ యాక్ట్ అని, అలాగే ముస్లిం మ్యారేజెస్ ముస్లిమ్స్కి, డిఫరెంట్ సిక్స్కి, జైన్స్కి, వాళ్ళకి డిఫరెంట్ యాక్ట్స్ ఉంటాయి. సో ఇలాంటి వాటికి ఉండడం వల్ల కొంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఎక్కువగా మహిళలే ఇబ్బంది పడుతున్నారు అన్నమాట. సో అలాంటి డిఫరెంట్ చట్టాలకి స్వస్తి పలికి అందరికీ ఒకటే చట్టం తీసుకురావాలని ఆలోచనతో ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది తీసుకున్నారు. దేశం మొత్తం ఒకటే చట్టం కిందకి రావాలి. అలాంటి విడాకులకైనా, మ్యారేజెస్కైనా, ఒక గార్డియన్షిప్కైనా, అలాగే ఆస్తి పంపకాలైనా, ఎవరికైనా ఒకే చట్టం, ఏ మతం అయినా సరే వాళ్ళందరికీ ఒకే చట్టం తీసుకురావడమే యూనిఫామ్ సివిల్ కోడ్ యొక్క ముఖ్య లక్షణం అనమాట. ఇదండి యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి. థ్యాంక్ యూ.